ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేల వల్ల తనకి గీరడం వల్ల అది ఇన్ఫెక్ట్ అయ్యి బోన్స్‌కి ఇన్ఫెక్షన్ అయ్యి లైక్ అలా వెళ్ళిపోవడం వల్ల తన పాప ప్రాణమే పోవాల్సొచ్చిన నేపథ్యం. పేర్ల వల్ల ఉన్నప్పుడు ఫస్ట్ కామన్ సిమ్టమ్ మనకి కండిషన్ మేము ప్లైకా పలోనికా అని పిలుస్తాం అనమాట. దాన్ని ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది కదండీ! లైక్ ఓకే వాళ్ళు అడ్రెస్ చేసినా చేయకపోయినా వన్స్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు అది అలా బ్లడ్ స్ట్రీమ్‌లోకి వెళ్ళే అవకాశం ఉండొచ్చా? ఆ బ్యాక్టీరియా వాట్ ఎవర్ ఇన్ఫెక్షన్ జరిగిందో దాన్ని డాండ్రఫ్ ఎలా ఉంటుందంటే అది కూడా మరి ఇంత డేంజరస్ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తుందా? అంటే డాండ్రఫ్ సింప్లీ పుట్ మామూలుగా మనకు ఆయిల్ గ్రంథులు ఉంటాయి స్కిన్ మీద. దాని యాక్టివిటీ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళలో దాన్ని డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ వాడొద్దు అంటారు, డాక్టర్స్ చెప్పారంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారంటారు. సెబరిక్ డర్మటైటిస్ అనేది మీ ఆయిల్ ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ వచ్చేంత వరకు ఆయిల్ గ్లాండ్ నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఈస్ దుర్గా. సో మనం రీసెంట్గా ఒక పాప పేలతోటి అంటే ఆ పేలు ఎక్కువగా ఉండడం వల్ల తనకి ఇన్ఫెక్షన్ చనిపోయిందనే కేసు గురించి విన్నాం కదా. సో ఈ నేపథ్యంలో నిజంగా పేలు వల్ల ఇంత ప్రాబ్లం ఉంటుందంటే చాలామంది పట్టించుకోరు, చాలామందికి పిల్లలకి పేలు ఉంటూనే ఉంటాయి, స్టూడెంట్స్కి అవ్వచ్చు, పర్లేదు దాన్ని దువ్వుతారు, తర్వాత వదిలేస్తూ ఉంటారు. అయితే నిజంగా పేల వల్ల కూడా ప్రాణానికి ప్రమాదం వచ్చే అంత ఇబ్బందులు ఉంటాయా అనేది ఒకటి క్వశ్చన్. ఇక్కడ ఇంకోటి మళ్ళీ తలలో కూడా రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. మరి నిజంగా అవి అంత ప్రాణాంతకమైనవా? ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లేదా జాగ్రత్తలు ఎలా ఉండాలి? సో ఈరోజు ఈ కంప్లీట్ టాపిక్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ దివ్య సిద్ధవరం, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ దివ్య గారు, రీసెంట్గా విన్నప్పుడు అంటే పేల గురించి ఎప్పటి నుంచో పేలు ఉంటాయని తెలుసు, చిన్న పిల్లలకి మోస్ట్లీ స్కూల్ స్టూడెంట్స్కి పేలు ఉంటాయి, వాళ్ళకి ఒకరికి ఉంటే ఒకరికి వచ్చేస్తాయి, పట్టించుకోం మనం. అంటే పర్లేదు పేలే కదా, దువ్వితే వెళ్ళిపోతాయి, లేదంటే ఒక 4-5 ఉంటాయి ఏమైనా. బట్ స్టిల్ ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో ఆ పాపది, అంటే పేల వల్ల తనకి గీరడం వల్ల అది ఇన్ఫెక్ట్ అయ్యి అది అది బోన్స్‌కి ఇన్ఫెక్షన్ అయ్యి లైక్ అలా వెళ్ళిపోవడం వల్ల తన పాప ప్రాణమే పోవాల్సొచ్చిన నేపథ్యం. సో ఈ నేపథ్యంలో నిజంగా ఇంత డేంజరస్ ఉంటుందా? మరి అసలు ఎలా సాధ్యం ఇది? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పేల్ గురించి మాట్లాడుతున్నాం అంటే హెడ్ లవ్స్ అనేది బాగా కామన్గా చూస్తూ ఉంటాం. ఎక్కువగా పిల్లలు ఏంటంటే స్కూల్స్లో మనకి 5 to 12 ఇయర్ ఏజ్ గ్రూప్లోనే బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ యూజువలీ గర్ల్స్లో ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఆ హెడ్ లవ్స్ ఇన్ఫెస్టేషన్ వాళ్ళ నుంచి మళ్ళీ ఇంట్లో వాళ్ళకి రావడం అది అవుతుంది. పేర్ల వల్ల ఉన్నప్పుడు ఫస్ట్ కామన్ సిమ్టమ్ మనకి స్క్రాచింగ్ అండి, దురద. చాలా ఎక్కువగా దురదగా ఉంటుంది. డిస్ప్రపోర్షనేట్గా కొంతమంది పిల్లలు అసలు స్క్రాచ్ చేసేస్తూ ఉంటారనమాట. ఆ స్క్రాచింగ్ జరిగినప్పుడు మనకిప్పుడు చర్మం మీద ఎక్కడైనా కూడా గోకినప్పుడు ఒక బ్రేక్ ఆఫ్ స్కిన్ అవ్వచ్చు. రైట్. అది మరీ ఎక్సెసివ్గా చేస్తే పుండు కూడా పడచ్చు. సో పేలల్లో ఏంటంటే దెర్ ఈస్ అ కాంప్లికేషన్ వేరిన్ ఆ స్క్రాచింగ్ వల్ల సర్ఫేస్ స్కిన్ అంతా అబ్రేడ్ అయినప్పుడు దాంట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, లైక్ ఎనీవేర్ ఆన్ ద స్కిన్. ఇది కూడా చర్మమే కదా మనకి, స్కాల్ప్ మీద ఉన్నది. సో దాని మీద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చింది. సో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పేలు ఉన్న వాళ్ళల్లో అన్కేర్డ్ అంటే సరిగ్గా దాన్ని చూసుకోకపోవడం, దాన్ని తగ్గించుకోవడానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయకుండా ఉండడం, లేదా సమ్ టైమ్స్ ఏదన్నా మానసిక వ్యాధి ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, వాళ్ళకి అర్థం కాదా తీవ్రత ఎలా గోకుతున్నారు దాన్ని, లేకపోతే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళల్లో, లేదా కొన్నిసార్లు మనకి జనరలీ పర్సనల్ హైజీన్ అనేది బాగా తక్కువగా ఉన్న వాళ్ళలో, వీళ్ళందరిలో ఏంటంటే అది బాగా ఎక్సెసివ్గా గోకడం వల్ల పుళ్ళు పడిపోయి రసి కారడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో మాకు ఒక కండిషన్ మేము ప్లైకా పలోనికా అని పిలుస్తాం అనమాట. దాన్ని ఏమైపోతుందంటే ఎక్కువగా పేలు ఈ వెనక భాగంలో, ఈ సైడ్స్ భాగంలో ఉంటాయి. అవును. సో అక్కడ ఎక్సెసివ్గా స్క్రాచ్ చేయడం వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి పుండ్లు పడి రసి కారడం, జుట్టు అంతా ఇలా అట్ట కట్టినట్టుగా అయిపోవడం, గట్టిగా దగ్గరకు వచ్చేసినట్టు, అసలు మీరు లిటరలీ దువ్వెని కూడా పెట్టలేరు. చేయలేం. సో అది ఏమైపోయిందంటే ఆ రసి కారడం వల్ల సెకండరీ క్రస్టింగ్ అదంతా అవుతుంది కదా, దానివల్ల అట్టకట్టేయడం అవుతూ ఉంటుంది. ఆ విషయంలో తప్పకుండా మేము యాంటీబయోటిక్స్ కూడా, ఎందుకంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చేరింది కాబట్టి పేల మటుకే కాకుండా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉంటాం దాంట్లో. ఈ కేసులో వచ్చేసరికి మేము విన్న ప్రకారం ఏంటి అంటే సెప్టిసీమియా వల్ల పాప చనిపోయింది అని వచ్చింది న్యూస్. సెప్టిసీమియా అనేది ఏంటి? బ్లడ్ ఇన్ఫెక్షన్. సింపుల్ లే టర్మ్లో ఇన్ఫెక్షన్ ఒక భాగం నుంచి, అది చర్మం అవ్వనివ్వండి, లేదా లంగ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, అది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తాం.
లేదా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి మనకి యూజువలీ కామన్గా. అది కూడా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళటంలో ఉన్నప్పుడు దాన్ని సెప్టిసీమియా అంటాం. కానీ ఒక చిన్న ఏరియా నుంచి ఒక ఇన్ఫెక్షన్ సెప్టిసీమియా వరకు వెళ్ళింది అంటే దానికి పలు రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఇమ్యూనిటీ తగ్గడం. సో ఇప్పుడు వెరీ లో, ఇప్పుడు ఆడపిల్లల్లో ఏంటంటే అనీమియా అనేది యూజువలీ రక్తం ఎక్కువగా తక్కువ ఉంటుంది. ఉండడం ఉంటుంది. ఎక్స్ట్రీమ్ లో లెవెల్స్ ఆఫ్ బ్లడ్ ఉన్నప్పుడు కూడా మనకి సెప్టిసీమియా రిస్క్ కొంచెం పెరగచ్చు. లేదా మనకు తెలియకుండా తనకి ఏమన్నా అదర్ కోమార్బిడిటీస్, ఇప్పుడు ఏదన్నా అన్కంట్రోల్, చిన్నపిల్లలైనా డయాబెటీస్ రావచ్చు, ఏమన్నా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉందా, దానివల్ల ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందా, లేదా అదర్ కండిషన్స్లో ఎనీ అదర్ ఇమ్యూనో సప్రెసెంట్ కండిషన్స్ అంటాం, మనకి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఏమన్నా జెనెటిక్ కండిషన్ ఉందా, లేదా అదర్ సైన్స్ ఏంటంటే వేరే ఏదో రోగాల వల్ల, లేకపోతే క్యాన్సర్ లాంటి కండిషన్ అనుకోండి, మనం దాంట్లో కొన్ని మెడిసిన్స్ పెడతాం, వాళ్ళ జనరల్ ఇమ్యూన్ కండిషన్ సప్రెషన్లో ఉండొచ్చు. ఈ కండిషన్స్లో ఒక చిన్న ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ క్యాన్ బికమ్ మేజర్. బిగ్ అవుతుంది. ఓకే. సో సో సెప్టిసీమియా వల్ల చనిపోవడం అనేది తనకి ఆ ఎక్స్టర్నల్ స్క్రాచింగ్ని కూడా అడ్రస్ చేయనప్పుడు ఇన్ఫెక్షన్ బాగా పెరిగి ఉండొచ్చు. కానీ అది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి జనరల్ సిస్టమిక్గా మొత్తం ఆర్గన్ షట్ డౌన్ అయ్యి ప్రాణం పోవటం అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ రేర్ కేస్, కేస్ డెఫినెట్లీ. సర్టన్లీ ఎక్స్ట్రీమ్. అంటే ఆ ఇన్ఫెక్షన్‌ని వాళ్ళు గుర్తించడానికి అవకాశం లేదంటే పైకి కనిపించదంటారా మనకి ఏ రకంగాను? కనపడుతుందండి. యాజ్ చెప్పాను కదా, జుట్టు అట్టకట్టినట్టుగా కూడా అయిపోతుంది సివియర్‌గా ఉన్నప్పుడు. అండ్ అంటే ఇట్ ఈస్ నెగ్లిజెన్స్ అనేది కొంతవరకి ఏంటంటే నెగ్లిజెన్స్ కూడా పేలే అనొచ్చు. కదా, ఏమవుతాయి తగ్గుతాయి అనేది అందరికీ ఉంటుంది, అది వెరీ కామన్‌గా. బట్ అంత సివియర్ స్క్రాచింగ్ దానివల్ల దాని మీద నుంచి మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావటం ఎక్సెసివ్‌గా పెరుగుతూ ఉన్నప్పుడు మాత్రం దాన్ని తప్పకుండా అడ్రస్ చేయాల్సి వెంటనే వస్తుంది. రైట్. సో అది కూడా ఒక కారణం అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది కదండీ! లైక్ ఓకే. వాళ్ళు అడ్రెస్ చేసినా చేయకపోయినా వన్స్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు అది అలా బ్లడ్ స్ట్రీమ్‌లోకి వెళ్ళే అవకాశం ఉండొచ్చంటారు? అది మన రోగ నిరోధక శక్తి బట్టి. డిపెండ్స్ ఆన్ ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ బ్యాక్టీరియా వాట్ ఎవర్ ఇన్ఫెక్షన్ జరిగిందో దాని విరులెన్స్. ఆహాహా! ఓకే. ఓకే, దాన్ని బట్టి కూడా మనకి ఇన్ఫెక్షన్ అనేది ఫాస్ట్గా సోకటమో కొన్ని స్ప్రెడ్ గంటల్లో అవ్వటమో అవ్వచ్చు, అవుతుంది. కొన్ని రోజుల్లో అవ్వచ్చు కాబట్టి. అండ్ ఇక్కడ మన ప్రకారంగా చూసుకుంటే మన కంట్రీలో యాంటీబయోటిక్స్ అనేటిని బాగా అబ్యూస్ చేస్తాం. సింపుల్‌గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే బదులు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి జ్వరం వచ్చింది, గొంతు నొప్పి వచ్చింది, యాంటీబయాటిక్. మూత్రంలో మంటుంది, దగ్గు వస్తుంది, ఆయన ఒక 3-4 టాబ్లెట్స్ ఇస్తారు. అది మళ్ళీ కోర్స్ కూడా ఇవ్వరు మీకు. ఆ 4 టాబ్లెట్స్ తెచ్చుకుంటాం, 2 రోజులు వేసుకుంటాం, సరే మూడో రోజుకి పర్వాలేదు అనిపించినప్పుడు టాబ్లెట్స్ మానేస్తాం. వీ విల్ కంటిన్యూ దట్ వే. రైట్ రైట్. ఈ యాంటీబయోటిక్ ఇన్అడిక్వేట్ డోస్, సో డోస్ కూడా ఏంటంటే బాడీ వెయిట్ని పట్టి ఉంటుంది. సో డోసేజ్ అలా వాళ్ళు ర్యాండమ్గా మీ చేతిలో ఒకటి పెడతారు, మీరు తీసుకుంటారు, వాడతారు. బాడీ వెయిట్ని పట్టి చూస్తాము, ఇన్ఫెక్షన్ ఎలాంటి ఇన్ఫెక్షన్, ఏ బాడీ పార్ట్ ఇన్వాల్వ్డో, ఎలాంటి ఆర్గానిజం అయి ఉండొచ్చు, అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్ గ్రామ్ నెగిటివ్, గ్రామ్ పాజిటివ్, బ్యాక్టీరియానా, ఫంగలా ఏంటి, దాన్ని బట్టి మనకు ఉండే మెడికేషన్ అవి Right. ఉంటాయి. అండ్ ఇన్అడిక్వేట్ డోసేజ్ వల్ల నెంబర్ ఆఫ్ డేస్ కానీ తగ్గకముందే వీటి చేయడం వల్ల బ్యాక్టీరియా ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైం రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది. ఆ మందు ఆ బ్యాక్టీరియాకి అగెయిన్స్ట్గా పనిచేయడం మానేస్తుంది. సో వీఆర్ యాక్చువల్లీ పర్పిచువేటింగ్ దట్. మనకేంటంటే బికాజ్ ఓవర్ ద కౌంటర్ అనేది మనకు పెద్ద విషయం కాదు. జ్వరం వస్తే ఏం వాడాలి అంటే 5వ క్లాస్ అబ్బాయి కూడా చెప్పేస్తాడు మీకు ఏమేమి మందులు వాడుకోవాలి Paracetamol అనేది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల ఏంటంటే హై విరులెన్స్ స్ట్రెయిన్. ఇప్పుడు ఒకవేళ సరే రికగ్నైజ్ చేసాము, మందులు మొదలు పెడుతున్నాం, హైయర్ యాంటీబయాటిక్స్ కూడా మొదలు పెడుతున్నాం, కానీ ఇఫ్ దెర్ ఈస్ ఎ రెసిస్టెన్స్ అది పనిచేయడానికి కూడా ఆస్కారం తగ్గిపోతుంది. దట్ ఆల్సో క్యాన్ లీడ్ టు డెత్. ఆఫ్ కోర్స్. సో చిన్న చిన్న మిస్టేక్స్ సమ్‌టైమ్స్ ఇలా పెద్ద ప్రమాదంగా మారుతాయి. సో ఎనీవేస్ ఇంకొకటి ఏంటి అంటే మన హెడ్‌లో పేలనే కాదు జనరల్‌గా చాలామంది ఫేస్ చేస్తున్నారు రీసెంట్ డేస్‌లో. సో డాండ్రఫ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాండ్రఫ్. మళ్ళీ ఇందులో కూడా రకరకాల డాండ్రఫ్స్ ఉన్నాయి. కొంతమందికి జస్ట్ ఏదో డ్రై అయిపోవడం అంటారు. కొంతమందికి ఇంకా కొంచెం ఇన్ఫెక్టివ్‌గా అంటే ఆ డాండ్రఫ్ ఎలా ఉంటుందంటే అది కూడా మరి ఇంత డేంజరస్ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తుందా? అంటే డాండ్రఫ్ సింప్లీ పుట్ మామూలుగా రఫ్గా లేమన్ టర్మ్లో మనకు చెప్పాలి అనుకుంటే డ్రై అండ్ వెట్ అనొచ్చు. అంటే బాగా పొడిగా రాలిపోయేది ఒకటి ఉండొచ్చు, ఇంకోటి ఏమో కొంచెం ఇలా అతుక్కున్నట్టుగా స్కాల్ప్కి ఉంటుందండి. మీరు దువ్వెంతో గట్టిగా అన్నా లేకపోతే ఫింగర్ నెయిల్తో ఇలా తీసినప్పుడు మాత్రమే వస్తుందన్నమాట. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ వెట్ ఆర్ వాట్ ఎవర్ వి కాల్ దాన్ని సెబోరిక్ డర్మటైటిస్ అనొచ్చు. అదేంటంటే ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ, మనకు ఆయిల్ గ్రంథులు ఉంటాయి స్కిన్ మీద, దాని యాక్టివిటీ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళలో దాని మీద ఒక మైల్డ్ ఫంగల్ గ్రోత్ అవుతుంది, దానివల్ల వచ్చేదాన్ని డాండ్రఫ్ అంటాం. లే టర్మ్స్లో డాండ్రఫ్, అదర్వైజ్ వీ కెన్ కాల్ ఇట్ సెబోరిక్ క్యాపిటిస్ ఆర్ డర్మటైటిస్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్.
అండ్ డ్రై అని ఎందుకన్నాను అంటే కొంతమందికి పొట్టు రోగం సోరియాసిస్ అంటాం. రైట్ రైట్ చేపు పొట్టులాగా పొట్టు రాలిపోతూ Psoriasis. ఉంటుంది. సోరియాసిస్ అనేది కూడా మనకి తల్లో రావచ్చు. బికాస్ స్కాల్ప్ ఇస్ ఆల్సో స్కిన్. స్కిన్ కాబట్టి సో తల్లో వచ్చినప్పుడు ఏంటంటే అది గట్టి పెద్దగా థిక్ పెచ్చుల్లాగా లైక్ అది ఫాలో ఆఫ్ అవుతూ ఉంటుంది. బట్ కొంచెం థిక్గా ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ ది స్కిన్ ఆర్ డివిజన్ ఆఫ్ ది స్కిన్ వల్ల ఇట్లా పెద్ద పెద్ద పెచ్చుల్లాగా వస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ ఇట్. ఇవి యూజువలీ ఏంటంటే డీపర్ ఇన్ఫెక్టివ్ లాగా ఏం లేదు, బట్ ఇక్కడ కూడా ఇచ్చింగ్ అనేది సబ్జెక్టివ్ అండి. ఇప్పుడు సోరియాసిస్లో కూడా దురద ఉండొచ్చు, సెబరిక్ డర్మటైటిస్లో కూడా దురద ఉండొచ్చు. రైట్ సో దట్ ఎక్స్ట్రీమ్ ఇచ్చింగ్ ఎక్స్కోరియేషన్స్ అనేది ఏదైనా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే ఫస్ట్ మొదలైన ఏదో ఒక డిసీజ్ వల్ల, అది ఎనీ కండిషన్ ఆఫ్ స్కిన్ వల్ల, ఆ స్కిన్ దాని వల్ల బ్రేక్ అయినా లేదా మనం స్క్రాచ్ చేయడం వల్ల బ్రేక్ అయినా కూడా క్రిమి అనేది ఈజీగా లోపలికి వేరే క్రిమి వెళ్ళొచ్చు. ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇంటాక్ట్ స్కిన్ అనేది మీ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. రైట్ స్కిన్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్ టు బ్యూటిఫై ఇట్. మీ మోస్ట్ వైటల్ ఆర్గన్ అది. రైట్ మీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయాలన్నా మీ ఫస్ట్ లైన్ ఆఫ్ మీ సోల్జర్ అయినా దట్ ఈస్ స్కిన్. ఆఫ్ కోర్స్ సో దట్స్ బార్డర్స్. సో వెన్ ఎవర్ దర్ ఇస్ అ బ్రేక్ అనుకోండి, ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా బాడీలోకి ఎంటర్ అవ్వగలుగుతుంది. మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ బ్రేక్ అయిపోయి ఉంటుంది అక్కడ. రైట్ సో దెన్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మన రోగ నిరోధక శక్తిని బట్టో మనం వాడే మందుల్ని బట్టో డిటర్మైన్ అవుతుంది. అంటే చాలా మంది కూడా క్వశ్చన్ అండి. అంటే ఈ డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ వాడొద్దు అంటారు, డాక్టర్స్ చెప్పారంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారంటారు. అంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు వాడకూడదా, నిజంగానే అసలు ఆయిల్ వాడకూడదా హెయిర్కి? అండ్ దీనివల్ల పేల సమస్యలు అవ్వచ్చు, ఇలాంటి సమస్యలు పెరుగుతాయా? ఒకవేళ నిజంగా రాసుకుంటే ఎంత టైం ఉంచుకోవాలి? నైట్ రాసుకొని మార్నింగ్ హెడ్ బాత్. సో ఇలాంటి చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అవునండి. ఉన్నాయి. అవునండి, So, మీరు దీస్ ఆర్ వెరీ కామన్ క్వశ్చన్స్. మేము వెన్ ఐమ్ సిట్టింగ్ ఇన్ అందరికీ అన్ ఓపీ చెప్తారు. ఆల్సో నాకు పేషెంట్స్ వచ్చి అడిగే క్వశ్చన్స్ కామన్గా ఎగ్జాక్ట్లీ ఉంటాయి. సో నేను ఇందాక అన్నట్టుగా డాండ్రఫ్ అనేది, సెబరిక్ డర్మటైటిస్ అనేది మీ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా వస్తుంది. కాబట్టి మీరు బయట నుంచి మళ్ళా నూనె రాసుకోవడం అనేది ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ఓన్లీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు. ఎస్. అదర్వైజ్ కూడా అండి నూనె వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది అనేది ఒక మిత్. ఓకే, చిన్నప్పుడు యూజువలీ ఎందుకు ఇప్పుడు లిటిల్గా అదే అడుగుతారు, అదేంటండి చిన్నప్పుడు పెట్టమంటారు రాసుకున్నాం కదా. రాయమంటారు అంటే ఎస్, ఎందుకంటే ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ వచ్చేంత వరకు ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ మొదలవ్వదు. ఓ సో ప్యూబర్టల్ చేంజెస్ మొదలైనప్పుడు మాత్రమే ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ మొదలవుతుంది. కాబట్టి అప్పటి వరకు మీరు ఆయిల్ రాయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. బట్ ప్యూబర్టీ కిక్కిన్ అయిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద స్కాల్ప్ టైప్, రైట్ రైట్ అది గ్రీజీ స్కాల్ప్ అనుకోండి, మీరు మళ్ళీ బయట నుంచి రాయాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. ఎందుకంటే రాసిన తర్వాత మోస్ట్ పీపుల్ ఏంటి, స్కూల్ పిల్లలు ఆదివారం అయితే తప్పితే తలస్నానం చేయరు, చేయడానికి బికాస్ కుదరదు. పొద్దున్నే లేవాలి, చేయడం కష్టం. బట్ అన్ని రోజుల పాటు మీ న్యాచురల్ గ్రీస్ ప్రొడ్యూస్ అవుతూ మీరు బయట నుంచి రోజు నూనె రాస్తూ ఉంటే మీరు ఒక మంచి ఫంగస్కి ఒక రోజు భోజనం పెట్టి పెరగండి అన్నట్టు ఉంటుంది అనమాట. దట్స్ Okay. హౌ ఇట్ హ్యాపెన్స్. సో గ్రీజీ స్కాల్ప్కి ఆయిల్ అప్లికేషన్ అవాయిడ్ చేస్తే మంచిది, బికాస్ యువర్ స్కిన్ ఈజ్ ఆల్రెడీ ప్రొడ్యూసింగ్. ప్రొడ్యూసింగ్ రైట్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ కాకపోతే ఇప్పుడు నేను సోరియాసిస్ గురించి ఇందాక ఒకసారి మాట్లాడాను కదా. సో సోరియాసిస్ అన్నప్పుడు ఏంటంటే అది బాగా డ్రై ఫ్లేకీ స్కిన్ అనమాట. సో సోరియాసిస్లో ఆయిల్ కూడా ఎందుకు పెట్టమంటాము అంటే చర్మం కొంచెం మెత్తపడితే సో ఆ ఫ్లేక్ అనేది ఈజీగా మనకి వచ్చేస్తుంది. వెళ్ళిపోతుంది కాబట్టి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆయిల్ యూస్ చేయొచ్చా, చేయండి, కానీ లెంత్ ఆఫ్ ద హెయిర్. ఎందుకంటే వన్స్ హెయిర్ ఇస్ అవుట్ ఫ్రమ్ ఇట్, డెడ్ టిష్యూ అది, విరిగితే నొప్పి ఉండదు, కింద నుంచి లాగితేనే నొప్పి నొప్పి ఉంటుంది. వస్తుంది. సో అక్కడ దానికి కండిషనింగ్ కావాలి కాబట్టి. సో ఆయిల్ ఇప్పుడు మీరు బాడీకి మాయిశ్చరైజర్ ఎలా రాసుకుంటారో, ఆయిల్ ఈజ్ మోర్ లైక్ అ మాయిశ్చరైజింగ్ ఆర్ కండిషనర్ అనుకోండి ఫర్ ద లెంత్ ఆఫ్ ద హెయిర్ అండి. పొడవంతా రాసుకోండి, కానీ అది కూడా ఓవర్ నైట్ ఎందుకు వేస్ట్, ఎందుకు వద్దు అంటామంటే మీరు రాసుకొని పడుకున్నప్పుడు మళ్ళీ మొత్తం స్కాల్ప్కే అంటుకుంటుంది ఓవర్ నైట్ వదిలేస్తే. సో ఐడియల్గా అబౌట్ అన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు తలస్నానం చేయాలనుకునే ముందు ఆయిల్ రాసుకుని దాని తర్వాత వాష్ అవుట్ చేసుకోవచ్చు. ఏం అంటే చేస్తుందంటే అది ఒక scalp కి ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది. ఓకే, అంటే మీరు స్కాల్ప్ కి రాయడం అవసరం లేదు. స్కాల్ప్ కి ఎస్పెషలీ గ్రీజీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు, నార్మల్ అవసరం స్కాల్ప్ ఉన్న వాళ్ళు అవసరం లేదు. డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు, ఏదన్నా డిసీజ్ కండిషన్స్తో డ్రైనెస్ వల్ల బాధపడుతున్న వాళ్ళు
రాసుకోవచ్చు. ఓన్లీ ఫర్ మాయిశ్చరైజర్ లాగా. దట్స్ ఫైన్. సో మాకు ఒక పెద్ద డౌట్ తీరిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్ డేస్లో స్కిన్కి సంబంధించి కూడా ఐదర్ అది పిగ్మెంటేషన్ అవ్వచ్చు, పింపుల్స్ అవ్వచ్చు, పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల ఇంకాస్త పెరిగిందేమో అనిపిస్తోంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ద డీహైడ్రేషన్, అంటే స్కిన్ కూడా చాలా డ్రై అయిపోవడం, ఈవెన్ నాట్ ఇన్ వింటర్స్, సమ్మర్స్లో అయినా ఎప్పుడైనా, ఎందుకు ఆ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? బేసికలీ తేమ అనేది ఇన్హరెంట్గా మనకు కూడా మన స్కిన్ కొన్ని మాయిశ్చరైజింగ్ ఎలిమెంట్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుందండి. మన న్యాచురల్ తేమ ఉంచుతుంది Right. అది. బట్ సమ్ పీపుల్, కొంతమందిలో అది డెఫిషియెంట్ ఉంటుంది. మేబీ జెనెటికలీ డెఫిషియెంట్ ఉండొచ్చు, ఆర్ ఓవర్ ఎ పీరియడ్ తగ్గటం. కొన్ని కండిషన్స్ లైక్ థైరాయిడ్ డిసార్డర్ అనుకోండి, హైపోథైరాయిడ్ అనుకోండి, వాళ్ళల్లో కూడా చర్మం పొడిబారిపోతుంది బికాస్ ఆఫ్ ద థైరాయిడ్ అబ్నార్మాలిటీ. అండ్ కొన్నిసార్లు కొన్ని మందులు వాడతారు, బీపీ షుగర్స్ ఇష్యూ లాంటివి Right, ఏమైనా right. ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు వాళ్ళ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కొన్ని మెడికేషన్ వాడుతూ ఉంటారు, దానివల్ల కూడా చర్మంలో తేమ తగ్గుతూ ఉంటుంది. సో తేమ తగ్గడం అనేది మల్టిపుల్ కాసెస్ వల్ల చూస్తూ ఉంటాం. సో అండ్ ఇంకొకటి ఎన్వైర్న్మెంట్ చాలా ముఖ్యం అండి. సో ఇప్పుడు మీరు తీర ప్రాంతాల్లో ఉన్నారనుకోండి, హ్యూమిడిటీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తేమ ఉంటుంది స్కిన్ మీద. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్ ఈజ్ అ వెరీ డ్రై క్లైమేట్. రైట్. సో అందుకే మనకి ఎండాకాలం వచ్చినా కూడా చర్మం పగిలిపోతూ ఉంటుంది. సో మాయిశ్చరైజర్ అనేది ఎన్వైర్మెంటల్ కండిషన్ని బట్టి, మన జనరల్ కండిషన్, మన స్కిన్ డ్రైయా లేకపోతే స్లైట్లీ నార్మల్ టైపా, లేదా మనకేమన్నా మెడికల్ కండిషన్స్ కానీ మెడిసిన్స్ కానీ వాడుతున్నామా, దాన్ని బట్టి డ్రైనెస్ అనేది డిటర్మిన్ అవుతుంది. కొన్ని జెనెటిక్ కండిషన్స్ కూడా ఉంటాయండి, ఇక్థియోసిస్ డిసార్డర్స్ అంటాం. వాళ్ళల్లో ఏంటంటే మీరు ఎప్పుడు చూసినా చేప పొట్టులా ఉంటుంది చర్మం. లిటరలీ మీరు ఫిష్ స్కేల్ టైప్ అంటాను చూడండి, కాళ్ళ మీద చేతుల మీద చూస్తాం, అది జెనెటికలీ వాళ్ళకి అలా ఉంటుంది అనమాట. సో ఆ తేమని మనం ఎలా పెంచుకోగలం? 2 మెయిన్ ఈజీ థింగ్స్: ఓరల్గా నీళ్లు బాగా తీసుకోవడం, బికాస్ అదొక హైడ్రేటింగ్ ఎలిమెంట్. బయట నుంచి మాయిశ్చరైజర్స్ ఆర్ ఇమోలియంట్స్ అనేవి ప్రాపర్గా అప్లికేషన్ చేసుకోవాలి. డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. సో మోస్ట్ ఫ్రీక్వెంట్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ ఏం ప్రాబ్లం చూస్తున్నారు స్కిన్కి సంబంధించి? స్కిన్కి సంబంధించి అంటే మల్టిపుల్ థింగ్స్ అండి. ఇన్ఫెక్షన్స్ ఒక కేటగిరీ, అది బ్యాక్టీరియల్ అవ్వనివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ కేటగిరీ. దెన్ కమ్స్ ఇప్పుడు ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీకి సంబంధించినవి ఏంటి, మనకి డాండ్రఫ్ అవ్వచ్చు, మాట్లాడుకుందాం. రైట్. పింపుల్స్, యాక్నే, దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ. అది కాకుండా కొన్ని ఇన్ఫ్లమేటరీ అండ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని ఉంటాయి, దాంట్లో ఇప్పుడు సోరియాసిస్ అవ్వచ్చు, బొల్లి విటిలిగో అవ్వచ్చు. అండ్ ఆల్ ఆఫ్ దీస్ కండిషన్స్ లైకెన్ ప్లేనస్ అని, అదర్వైజ్ సర్టన్ థింగ్స్ లైక్ పిగ్మెంటరీ కండిషన్స్ ఉంటాయి, మంగు మచ్చలు, మెలాజ్మా అవ్వచ్చు, లైకెన్ ప్లేనస్ అనే లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసిస్ అనేవి. సో దీస్ ఆర్ లైక్ కేటగిరీకి వెరీ కామన్. దిస్ ఇస్ అన్ ఎవ్రీడే అన్ని వస్తూ ఉంటాయి. బట్ కొంతమందికి ఇన్ఫ్లమేషన్, అంటే ముఖ్యంగా చెప్పుకుంటే ఫేస్ మీద అవ్వచ్చు, ఐదర్ కొన్ని పర్టికులర్ బాడీ పార్ట్స్ మీద అవ్వచ్చు, లైక్ ఇన్ఫ్లమేషన్ లాగా, అంటే అప్పటి వరకు వాళ్ళకి ఏమి ఉండవు, పింపుల్స్ అవ్వచ్చు, ఏమవచ్చు, బట్ సడన్లీ ఫేస్ అంతా రావటము, లేదా హ్యాండ్కి పర్టికులర్ ఏరియాస్లో రావడం చూస్తూ ఉంటాం, చిన్న చిన్న ర్యాషెస్ లాగా లేదా పెద్ద పింపుల్స్ లాగా. అది ఎందుకు వస్తుందండి అంటే ఇన్ఫ్లమేషన్? ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ అండి, డిపెండింగ్ ఆన్ depends వాట్ on- ఇట్ ఈస్. okay. కొన్ని అలర్జీస్ ఉంటాయి, అర్టికేరియల్ రియాక్షన్స్ అంటాం, దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి, సడన్ అపియరెన్స్ అనమాట. చీమ కుడితే మనకి ఎలా చిన్న వాపులా వస్తుందో అలాంటి దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి. ఆ అర్టికేరియల్ రియాక్షన్స్ అనేవి మనకి కొన్ని ఫుడ్స్ వల్ల రావచ్చు, కొన్ని మందులు పడకపోతే Allergies, రావచ్చు, right. అలర్జిక్ కండిషన్స్ అవ్వచ్చు. ఇంకొకటి చేతుల మీద మీకు ఎండలోకి వెళ్ళగానే కొంతమందికి కొంచెం ఇరిటబుల్ అయిపోవటం, ర్యాషెస్ లాగా రావటం, ఇవి కూడా కనపడుతూ ఉంటాయి. సో దీస్ అగైన్ కెన్ బి డ్యూ టు యూవీ ఇండ్యూస్డ్ అలర్జీ. సో మనకు పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్ అనే కండిషన్ ఉంటుంది, ఎండ్లోకి వెళ్ళగానే ఆ యూవీ వల్ల కూడా ఎనీథింగ్ అండర్ ద సన్ ఇంక్లూడింగ్ ద సన్ మనకు ఎలర్జీ రావచ్చు. ఓహో. సో దట్ ఈస్ వాట్ వీ సీ. ఓకే. సో సన్ ఇండ్యూస్డ్ అలర్జీస్, యూవీ అలర్జీస్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఎండ పడే ప్రదేశాల్లోనే మీరు చూస్తే ఫేస్ అండ్ నెక్ వెనక భాగం, చేతుల్లో కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు స్లీవ్ షార్ట్ వేసుకున్నారు అనుకోండి, మేబీ ఇక్కడ వరకు రావచ్చు, ఉండొచ్చు. లేదనుకుంటే మీ స్లీవ్ లెంత్ కిందే కనపడుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద కామన్ ఏరియాస్ దట్ వి సీ అనమాట. సో ఎక్స్పోజ్ అయినవి. ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో కనపడుతూ ఉంటే దట్ ఈస్ మోర్ లైక్ అ క్లూ టు అస్, డయాగ్నోసిస్ చేయడానికి కూడాను. సో ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో తప్పితే ఇంకెక్కడా కనపడవు కొన్నిసార్లు ర్యాషెస్. అండ్ కొంతమందికి ఇన్హరెంట్లీ సెన్సిటివ్ స్కిన్, అంటే దాన్ని నేను ఒక డయాగ్నోసిస్ అనలేను, కాకపోతే వాళ్ళకి అలా తత్వం ఉంటుందన్నమాట. ఎండలోకి వెళ్ళినా అలా అవ్వటం, లేదా ఏదైనా క్రీమ్ లాంటిది కొత్తది ఏదైనా పెట్టినా, ఏదైనా ఫ్రేగ్రెన్స్ తగిలినా, లైక్ పర్ఫ్యూమ్ డియో లాంటిది వేసుకున్నా ఇమీడియట్లీ రియాక్ట్ అవుతారు. దట్ ఈస్ ఆల్సో అలర్జీ కిందకే వస్తుంది, కానీ ఆ సెన్సిటివిటీని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేం.
సో మనకు చూడటానికి ఏమీ ర్యాషెస్ కనపడకపోవచ్చు, కానీ వాళ్ళకి మంట, ఇరిటేషన్, తగిలినప్పుడు ఇబ్బంది అంటూ ఉంటారు. రైట్. అది డిపెండ్స్ ఆన్ ఎవ్రీవన్ స్కిన్ ఈజ్ డిఫరెంట్ కాబట్టి వాళ్ళకి ఉంటుంది. అంటే మళ్ళీ ఇక్కడ డి విటమిన్ కోసం మళ్ళీ సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వమంటారు. మళ్ళీ సన్ ఎక్స్‌పోజ్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటారు. సో ఏం చేయాలి? అంటే వైటమిన్ డి ఎక్స్పోజర్ అంటే మనకు సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ యూవీ లైట్ పడి మన స్కిన్ లేయర్లో ఉన్నది కన్వర్ట్ అయ్యి వైటమిన్ డి వస్తుంది అనమాట, కొలెస్ట్రాల్ లేయర్ కన్వర్ట్ అయ్యి రైట్. వస్తుంది. కానీ దానికి ఏంటంటే యూవీ రేడియేషన్ బాగా హై ఉన్న టైంలో ఎండ్లో ఉండాలి. ఆ హై ఉండేది ఆల్మోస్ట్ మనకి మధ్యాహ్నాల టైంలోనే. సన్ కరెక్ట్గా మన పైన ఉన్నప్పుడు షార్టర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు యూవీ ఎక్కువ ఉంటుంది. దట్స్ జస్ట్ ఫిజిక్స్ ఫర్ అస్. సో ఆ టైంలో కనుక మీరు బయటకు వెళ్ళారనుకోండి, యూఆర్ ఆల్సో ఇండ్యూసింగ్ మెనీ థింగ్స్. దట్ ఇంక్లూడ్స్, ఇప్పుడు అలర్జీ ఉన్న వాళ్ళని అసలు వెళ్ళొద్దని చెప్తాం. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాంటీ ఏజింగ్ మాట్లాడామనుకోండి, మీరు ఎండకి ఎంత ఎక్స్పోజ్ అవుతారో, ఎంత యూవీ పడుతూ ఉంటుందో, ప్రతిసారి మీ స్కిన్ అంత రిపేరింగ్ చేస్తూ ఉండాలి. సో యు ఆర్ కాజింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఫోటో ఏజింగ్ అంటాం. సో ఓవరాల్ ద ఇయర్స్ మనం ఎంత యూవీకి ఎక్స్పోజ్ అవుతామో అంత ఏజింగ్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. తొందరగా అయిపోతుంది. యా, వీ హ్యావ్ టు చూస్ బేస్డ్. ఓకే. సూపర్. అది అయితే చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్స్ ఇవన్నీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఎవరైనా హెల్తీ స్కిన్ కోరుకుంటారండి. సో ఫైనల్‌గా మన వ్యూయర్స్‌కి కూడా అదే కావాలి కాబట్టి సో అసలు ఒక మంచి న్యాచురల్ హెల్తీ స్కిన్, ఐఎమ్ నాట్ సేయింగ్ కెమికల్లీ అని చెప్పట్లేదు. న్యాచురల్ హెల్తీ స్కిన్ మెయింటైన్ చేయాలి అంటే, అండ్ ఈ స్కిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే ఫ్యూచర్‌లో పెద్దగా అవ్వకుండా ఉండాలంటే మనం ఎలా లైఫ్ స్టైల్ ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి? ఫుడ్ అవ్వచ్చు వాటెవర్. యాజ్ యూ సెడ్, లైఫ్ స్టైల్ ఇస్ ద బాటమ్ లైన్ అండి. ఆఫ్ కోర్స్. హౌ మన స్లీప్, అది అసలు సఫిషియెంట్ క్వాలిటీ స్లీప్ ఉందా లేదా, అక్కడి నుంచి మొదలవుతుంది. వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉందా లేదా, ఫుడ్ వచ్చేసరికి అన్నీ బ్యాలెన్స్డ్గా తీసుకుంటున్నారా లేదా, అంటే అన్ని పోషక తత్వాలు అన్నిట్లో దొరకవు. ఇప్పుడు ఒక కూరగాయలో ఒక రకం, ఒక పండులో ఒక రకం, మేబీ మీట్ ప్రోడక్ట్లో ఒకటి, కావాల్సినవన్నీ ఉంటాయి. కాబట్టి యాజ్ అ హోల్సమ్ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ ఉండడం అండ్ బేసిక్ ప్రొటెక్షన్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ మెయింటైన్ చేయాలి అంటే, ఇవన్నీ చేసినా కూడా ఒకవేళ డ్రైనెస్, అది మాయిశ్చరైజేషన్ ఆఫ్ ద స్కిన్ యాజ్ అ బేసిస్. అండ్ సన్ ప్రొటెక్షన్ అనేది కూడా ఇప్పుడు కంపల్సరీయా అని నన్ను అడుగుతారు. ఇట్స్ అ చాయిస్, అల్టిమేట్లీ ఇట్స్ అ చాయిస్. మీ స్కిన్ని మీరు ఎలా ఏజ్ అవ్వనివ్వాలనుకుంటున్నారో దాని ప్రకారం కావాలంటే సన్ స్క్రీన్ వాడండి, లేదా లేదు. బట్ సమ్ పీపుల్ ఆ చాయిస్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి సన్ ఇండ్యూస్డ్ కొన్ని అగ్రవేషన్స్ ఉంటాయి, కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి, ఎండకి వెళ్తే ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటాయి టు అన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆల్సో. సో వాళ్ళని మాత్రం వీ అడ్వైజ్ యూ యూస్ సన్ ప్రొటెక్షన్. సో అదర్వైజ్ లైక్ మాకు న్యాచురల్ స్కిన్ అంటే, న్యాచురల్ అంటే లాస్ట్కి తాగే నీళ్లు కూడా కెమికల్ కాంపోజిషనే కదా. కాబట్టి సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, న్యాచురాలిటీ అనేది ఏంటి అంటే, వాట్ డూ వాంట్ టు మెయింటైన్ ఇన్ యువర్ స్కిన్ అనేది మీరు అర్థం చేసుకోండి. దానికి కావాల్సింది ఏంటి, కనీసం హైడ్రేటెడ్గా ఉండటం, మరీ జీవం లేకుండా హైడ్రేటెడ్గా ఉండడం ఈస్ ద బేస్ లైన్ ఫర్ ఇట్. ఇంపార్టెంట్. సో ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ వాట్ యూ ఈట్, డూ యూ వర్క్అవుట్ ఆర్ నాట్, ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. రైట్. దెన్ మీరు తీసుకుంటున్న నీరు క్వాంటిటీ సరిపోతుందా లేదా, అండ్ మీ స్లీప్ క్వాలిటీ. సో జనరలీ దీస్ ఆర్ ద బేసిస్ ఫర్ అ హెల్తీ లైఫ్. ఇంటర్నల్ హెల్త్ లేకుండా ఎక్స్టర్నల్ హెల్త్ అనేది ఉండదు. అండ్ స్కిన్ హెల్త్ ఆల్వేస్ ఈక్వేట్స్ టు హౌ హెల్తీ యూ ఆర్. ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు మనకి కొన్ని స్కిన్‌లో కూడా అర్థమైపోతాయి. అంటే లైక్ ఇంటర్నల్‌గా మీరు అన్నట్లు ఏమైనా అవునండి. ఇష్యూస్ ఉంటే స్కిన్ చూసి మీరు చెప్పేయగలుగుతారు డాక్టర్స్. అవి మనం ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన నీడ్ ఉంది అని ఒక మామూలు ఒక సగటు వ్యక్తికి తెలియాలంటే ఏం చూడగలిగితే తెలిసిపోతుందంటారు? ఇట్స్ అ వెరీ బ్రాడ్ థింగ్ టు Broad సే things, యాక్చువల్లీ of అండి. course, కాకపోతే but easy. ఏంటంటే సింప్లెస్ట్ థింగ్ ఎక్కువగా నేను వినేది ఏంటి అంటే, ఇప్పుడు మెడ నలుపు వస్తూ ఉంటుంది. ఓకే, ఎస్పెషలీ ఇక్కడ లోవర్ హాఫ్లో కొంచెం మందంగా Thick and థిక్గా black బ్లాక్గా ఉంటుంది. కనపడుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్ అకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటాం. అది ఓన్లీ బయట నుంచి చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని పట్టుకొస్తారు, మా వాళ్ళు స్నానం సరిగ్గా చేయట్లేదు, అది పోవట్లేదు, మేము ఎంత అది కాదు. రుద్దినా పోవట్లేదు అని. ఇట్ ఈస్ నాట్ దట్. సో ఇదేమవుతుందంటే, మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉన్నప్పుడు ఈ మెడ నల్లపడడం, ఇది కాకుండానే ఇన్నర్ థైస్ కానీ అండర్ ఆర్మ్స్ ఇవి కూడా నల్లపడడం చూస్తూ ఉంటాం. నల్లపడటం పాటు స్కిన్ బాగా మందంగా అవుతుంది. సో దిస్ ఈజ్ సంథింగ్, బయట నుంచి నేను ఏ పూత మందులు పెట్టినా కూడా అది మీకు ఇంప్రూవ్ అవ్వదు. రైట్. ద హోల్ ఐడియా ఈస్ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గాలి. అది ఎలా తగ్గాలి అంటే, మీరు ఇఫ్ యూఆర్ ఓవర్ వెయిట్ సైడ్ ఉన్నారు, బాగా హెవీగా ఉన్నారంటే వెయిట్ రిడక్షన్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఆఫ్ కోర్స్. వెయిట్ రిడక్షన్లో మళ్ళీ ఏంటి, అల్టిమేట్లీ మీరు ఎలా ఫుడ్ ఎంత బ్యాలెన్స్గా ఏం తీసుకుంటున్నారు, తీసుకుంటున్నారు? ఫిజికల్ యాక్టివిటీ ఎంత మెయింటైన్ చేస్తున్నారు, ఇవి చేస్తూ ఉంటే వెయిట్ డ్రాప్ అవుతూ ఉండగా అకాంథోసిస్ అనేది తగ్గుతుంది. సో
ఇది మీకు జస్ట్ ఒక సిగ్నల్ ఇస్తుంది స్కిన్ మీద. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది మీకు, మీరు ఇలానే నన్ను అబ్యూస్ చేశారనుకోండి, డయాబెటీస్ అనేది త్వరగా వస్తుంది మనకి. ఓకే. సో That is the main ఇండికేషన్స్ thing. ఇస్తూ ఉంటుంది. మనం Yes. దాన్ని తీసుకోవాలి అంతే. సో ఇంకొకటి స్కిన్ హెల్త్‌కి సి అండ్ డి విటమిన్ మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా సి చెప్తారు అండ్ డి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు. మరి ఎటువంటి ఫుడ్స్ అంటే నేచురల్‌గా ఫ్రూట్స్ అవ్వచ్చు, వెజిటబుల్స్ అవ్వచ్చు వేటిలో ఎక్కువగా ఉంటాయి? వైటమిన్ సి అన్ని సిట్రసీ థింగ్స్ అండి Citrus పదార్థాల్లో. things. కానీ మోస్ట్ ఇంకా ఈజియెస్ట్ హైయెస్ట్ వైటమిన్ సి అనేది జామకాయ. జామకాయ. ఓకే. జామకాయలో చాలా వైటమిన్ సి ఉంటుంది. మిగతా అన్ని సిట్రస్ ఫ్యామిలీ ఇప్పుడు పుల్ల పదార్థం ఉన్న వాటిలో అన్నిట్లో కూడా మీకు వైటమిన్ సి చాలా రిచ్‌గా దొరుకుతూ ఉంటుంది. వైటమిన్ డి ఫుడ్ సోర్సెస్‌లో దొరకదు కాబట్టే మనం ఎండలో ఉండమంటాము. అవును. సో ఇట్ ఈస్ ఎ లిటిల్ ట్రిక్కీ అండి వైటమిన్ డి దొరకటం ఫుడ్ సోర్సెస్‌లో. సన్ ఎక్స్‌పోజర్ ఎంత చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కూడా ఇప్పుడు సగటున చూసామనుకోండి ఆల్మోస్ట్ అందరం వైటమిన్ డి డెఫిషియెంటే ఉంటాం. ఉంటుంది. ఎండ తగలదు మనకి. వీఆర్ మోస్ట్లీ ఇండోర్స్. సో దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వైటమిన్ డి ఫుడ్ పరంగా కొంచెం కష్టం. సో దానికి సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. మేబీ ఇయర్లీ వన్స్ మనం చెక్ చేసుకుంటే వైటమిన్ డి ఏంటంటే మనం తీసుకుని బాడీలో స్టోర్ అవుతుంది అనమాట. ఇట్స్ ఎ స్టోరబుల్ వైటమిన్ అనమాట. సో మనం అది కరెక్ట్ చేసుకొని మేబీ సంవత్సరానికి ఒకసారైనా దాన్ని టెస్ట్ రిపీట్ చేసుకుంటూ లెవెల్స్ని ఎవాల్యుయేట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి. అండ్ స్కిన్ హెల్త్ కోసం ఫైనల్‌గా మా వాళ్ళకి ఏం చెప్తారు? స్కిన్ హెల్త్ ఈజ్ ఈక్వలెంట్ టు హౌ హెల్దీ యు ఆర్ ఆఫ్ కోర్స్. లోపల ఇన్సైడ్ యువర్ బాడీ. రైట్. ఓకే, ఎప్పటికైనా అండి స్కిన్ హెల్త్ అనేది ఈక్వేట్స్ టు జనరల్ హెల్త్. రైట్. సో కీపింగ్ యువర్ బెటర్ లైఫ్ స్టైల్, అది మన భోజనం దగ్గర నుంచి మన ఆలోచనల దగ్గర నుంచి, బికాస్ స్ట్రెస్ అనేది ఏ రోగాన్నైనా అగ్రవేట్ చేస్తుంది, మీ ఏజింగ్ని కూడా అగ్రవేట్ చేస్తుంది. ఇఫ్ యూ వరీడ్ యువర్ గ్రోయింగ్ ఓల్డ్, టేక్ లెస్ స్ట్రెస్. ఓకే. నైస్ అండి. చాలా క్లియర్‌గా అంటే సాధారణ కామన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. బట్ సొల్యూషన్స్ మనకి చాలా మందికి తెలియనివి. స్టిల్ చాలా అంటే అందరికీ అర్థమయ్యే భాషలో క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ, దేవి గారు. థ్యాంక్ యూ ఫర్ రైట్. హ్యావింగ్ మీ. రైట్ అండి. అంటే ఏం లేదు. ఇప్పుడు మనం కోర్స్ మనకి చూడటానికి చిన్న ప్రాబ్లమ్స్‌లా కనిపిస్తాయి. ఎందుకంటే మనం స్కిన్‌ని పెద్దగా పట్టించుకోం చెప్పాలి అంటే. ఎందుకంటే అందంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం తప్ప దానికి ఏం చేయాలి చెయ్యం. ఇప్పుడు మేడం చెప్పినట్లు స్కిన్ అనేది సోల్జర్. ఇట్స్ లైక్ సోల్జర్. బార్డర్‌లో ఉండే సోల్జర్ ఫస్ట్ మనని కాపాడుతూ ఉంటుంది. అది ఏమైనా డ్యామేజ్ అయితేనే కదా లోపలికెళ్ళి మిగతా ఆర్గాన్స్ డ్యామేజ్ చేస్తాయి. సో అలా ఫస్ట్ చాయిస్ అనేది మన స్కిన్ మీద పెట్టడం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, మిగతా ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయంటే కూడా మనకి స్కిన్ ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. అది పట్టించుకోవడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు స్కిన్ని నెగ్లెక్ట్ చేయకుండా అండ్ డైలీ హెల్త్ అంటే మనం జనరల్‌గా తీసుకునే ఫుడ్స్ అవ్వచ్చు, లేదా ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా స్కిన్ హెల్తే కాదు టోటల్ బాడీ హెల్త్ మీద మనకి ప్రభావం చూపిస్తుంది కాబట్టి, సో మీరు హెల్తీగా ఉన్నారు అంటే స్కిన్ హెల్తీగా ఉంటుంది, ఎవ్రీ ఆర్గాన్ హెల్తీగా ఉంటుంది కాబట్టి హెల్తీ డైట్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏం లేదు, డిహైడ్రేట్ కాకుండా చూసుకోండి. మీరు మిగతా ఇన్నర్ ఆర్గాన్స్‌కి ఎంతైతే శ్రద్ధ చూపిస్తారో స్కిన్ మీద కూడా అంత శ్రద్ధ చూపించినట్లయితే డెఫినెట్లీ హెల్తీ స్కిన్ మన సొంతం అవుతుంది. స్టే సేఫ్, స్టే హెల్తీ. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.